అల్లూరు సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి ఘాట్ రోడ్లో ఓ ప్రైవేట్ బస్సు అదుపు తప్పి లోయలో పడిపోయిన విషయం అందరికీ తెలిసిందే. పొగమంచు కారణంగా ప్రమాదం జరిగిన ప్రాథమిక విచారణలో వెలుగు చూస్తుంది. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకొని భారీ వాహనాలపై ఆంక్షలు విధించింది. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు అల్లూరు జిల్లాలోని అన్ని ఘాట్ రోడ్లపై భారీ వాహనాల ప్రవేశాన్ని నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హోంమంత్రి అనిత హెచ్చరించారు. రేపు వచ్చే పరిస్థితి వచ్చేటప్పుడు కూడా టూరిస్టులు వచ్చేటప్పుడు కూడా మేము కూడా ఇంతకుముందు ఒక టైం బాండ్ పెట్టేవాళ్ళం. ఇలాంటి శీతాకాలం టైంలో పొగమంచు చాలా ఎక్కువగా ఉంటుంది, విజిబిలిటీ చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి కొంత టైం టు టైం ఈరోజు మేము రిస్ట్రిక్షన్స్ కూడా పెట్టేదానికి ఈరోజు ఎస్పీ గారు కూడా కలెక్టర్ గారు వీళ్ళందరూ కూడా ఒక నిర్ణయం తీసుకొని ఒక 10 to 6 నైట్ ప్రయాణాలు, ఈ టూరిస్ట్ బస్సులు ఇలాంటివన్నీ కూడా ప్రయాణాలు లేకుండా చేయడానికి కూడా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ముఖ్యంగా టూరిస్టులు కూడా నేను చెప్పడం ఏంటంటే, మీరు అతి వేగంగా వెళ్ళిపోవాలి లేకపోతే తొందరగా డెస్టినేషన్ చేరుకోవాలి అన్నది కాకుండా సురక్షితమైన ప్రయాణం అనేది చాలా ముఖ్యం. దాన్ని బేస్ చేసుకొని కొంచెం డ్రైవర్స్ని కూడా చాలా మంచి వాళ్ళని తీసుకురా. హాయ్ వ్యూయర్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.